కరీంనగర్ జిల్లాలో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులపై పడింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో భోజనం తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా గ్యాస్ అందడం లేదంటూ ఏజెన్సీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేషెంట్లు, డ్యూటీ డాక్టర్లు, సిబ్బందికి కట్టెల పొయ్యిలపై వంటలు చేసి సరఫరా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరతతో కట్టెల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. యుద్ధాల ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో దాని ఎఫెక్ట్ అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత 20 రోజులుగా పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం గ్యాస్ కొరత ఉండడంతో కట్టెలను నమ్ముకొని పేషెంట్లకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సప్లై చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏజెన్సీలు గ్యాస్ గత కొద్ది రోజులుగా గ్యాస్ లేకపోవడంతో ఈ గతంలో రోజు ఒకటి గ్యాస్ వచ్చేది, ఇప్పుడు కనీసం 15 నుంచి అయినా గ్యాస్ రావడం లేదు. మరి గ్యాస్ లేకపోవడంతో పేషెంట్లకు ఫుడ్ సప్లై చేయలేకపోతున్నాం. దీంతో మా ఏజెన్సీ వాళ్ళు కట్టెలను తీసుకొచ్చి ఇవ్వడంతో కట్టెల పొయ్యి మీదనే ఈ వంటలను చేస్తూ, బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ, మెనూలో మార్పులు చేర్పులు చేస్తూ పేషెంట్లకు అయితే ప్రస్తుతానికి అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ కార్మికులు చెప్తున్న పరిస్థితి. మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడి గ్యాస్ కొరతకు సంబంధించిన పూర్తి అయితే వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క పశ్చిమ ఆసియా యుద్ధాలు, గల్ఫ్ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మరి ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కట్టెల పొయ్యి మీద వండే పరిస్థితి వచ్చింది. అసలు మీకు గ్యాస్ ఎందుకు ఎవరు ఇవ్వడం లేదు? మీరు గ్యాస్ అడిగిన పరిస్థితి ఉందా? అసలు మీరు ఏం చెప్తున్నారు? మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం అనేది తలెత్తింది. దీనివల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి ప్రజలకైనా, ప్రభుత్వ ఆసుపత్రి కాదు, మన ఇంట్లో వంట చేసుకునే గృహిణులకైనా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. అయితే మాకు ఇంతకుముందు గ్యాస్ బుడ్డి అయిపోవడంతోటే వేరే బుడ్డి వచ్చేది, అట్లా స్టాక్ లెక్క. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్ అయినాయి. ఇక మా ఏజెన్సీ, మా సార్ వాళ్ళు ఏమన్నారు అంటే, ఇప్పుడు గ్యాస్ లేదని మనం ఏదో వచ్చేదాకా అయితే ఏదో ఒక రూట్ ఆలోచించాలి, ఏదో ఒక విధంగా ఆసుపత్రిని మనం చేయాలి, ఆసుపత్రికి సేవ చేయాలి, పేషెంట్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా సారు కట్టెలు తెప్పించిండు, పొయ్యిల కట్టెలు. ఆ కట్టెలతోటి ఇప్పుడు వంట చేస్తున్నాం. ఇక టైం ప్రకారంగా మూడు వంటలు, పొద్దున బ్రేక్ఫాస్ట్ పేషెంట్లకు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఇక ప్రతిరోజు ఇలా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మా ఇబ్బంది ఏంటంటే ఈ పొగజూరుడు, గొట్టం మట్టి ఊదులు, వెనకటి సమస్యలు అనేటివి తలెత్తుతున్నాయి. కావున దయతలిచి ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ ఎంతో తొందరగా అన్నట్టు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సిలిండర్ల కొరత లేకుండా కొంచెం చొరవ చూసుకొని అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఓకే అన్న, ప్రస్తుతానికైతే మీరు కట్టెల పొయ్యిలో వంట చేస్తున్నారు. పేషెంట్లకు ఇచ్చే మెనూలు అంటే రెగ్యులర్గా మీరు ఒకరోజు పూరి, దోశ, ఇడ్లీ ఇస్తుంటారు కదా, గ్యాస్ కొరత వల్ల మెనూలో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా? మెనూలో మార్పులు అంటే ఇక గ్యాస్ కొరత వల్ల కొంచెం మార్పు తగ్గింది. ఎందుకంటే గుడ్లు యథావిధిగా ఇస్తున్నాం, రైసు, సాంబారు, ఇంకా వగేరా అన్నీ ఇస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ గ్యాస్ కొరత వల్ల ఈ పొయ్యి మీదనే చేయడం జరుగుతుంది. అట్లా ఓకే, గ్యాస్ కొరత ఉంది కదా, మరి కట్టెలు మీకు ఎవరు సమకూరుస్తున్నారు? కట్టెల రేట్లు ఏమైనా పెరిగినట్టు గిట్ట మీకు ఏమైనా తెలుస్తుందా? కట్టెలు ఇంతకుముందు గతంలో 500 రూపాయల క్వింటాలు ఉండే, ఇప్పుడు 1000 రూపాయల క్వింటాల్ ఉందంటూ కట్టెల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందా? ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూ యుద్ధాలు జరిగితే, ఇట్లా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే ఇంటింటికే కాకుండా ప్రతి ఒక్క సగటు మనిషికి, ప్రతి పేదవాళ్ళకైనా అని ఈ కట్టెల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మొన్న తీసుకొచ్చినాయి అంటే 1000 రూపాయలు, క్వింటల్కి 1000 రూపాయలు. ఆ విధంగా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఇక్కడ ఈ ఇరాన్, ఇరాక్ యుద్ధాల ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఎడారి దేశంలో జరిగిన యుద్ధం వేములవాడలో కూడా మనకు దాని ఎఫెక్ట్ అయితే చూపిస్తుందని చెప్పొచ్చు. కట్టెల ధరలు కూడా ఓవైపు 500 క్వింటాలు ఉంటే 1000 రూపాయలు కూడా క్వింటాల్ని, దాని కూడా కట్టెలకు కూడా ధర పెరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ వీళ్ళు కట్టెలు పై వండుతుంటే పొగతో ఇబ్బంది అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ డ్యూటీ డాక్టర్లకు సైతం ఆ పేషెంట్లకు కూడా వీళ్ళకు ఫుడ్లో మార్పులు చేర్పులు చేసి కూడా అందిస్తున్నారు, కానీ కొన్ని ఫుడ్లో మార్పులు జరుగుతున్నాయి. గతంలో అయితే 15 రోజుల క్రితం అయితే ఎవ్రీడే ప్రతిరోజు గ్యాస్ అనేది వచ్చేది. ఇప్పుడు మరి యుద్ధం ఎఫెక్ట్తో గ్యాస్ కొరతతో అయితే ఇక్కడ కట్టెల పొయ్యినైతే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.